హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను ఈరోజు అన్ని వెజిటేబుల్ తోటి పులుసు కర్రీ చేయబోతున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీట్ అయిందండి. మనకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, రెండు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మిర్చి. ఇప్పుడు మనం ఇందులో దొండకాయ, సొరకాయ, క్యారెట్, బెండకాయ, వంకాయ, క్యాబేజీ, టమాటా. ఇవన్నీ మనం ఆయిల్లో బాగా మగ్గించుకున్నాము. క్యాబేజీ, బెండకాయ మీ ఆప్షన్ అండి, నేనైతే వేసాను. కొంచెం అన్ని ఆయిల్లో మగ్గించుకున్నాము. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. పసుపు, పసుపు వేసి సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం మగ్గనిద్దాం ఒక 5 నిమిషాలు. మనకు మగ్గిందండి, అన్నీ ఏదో మగ్గినవి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర పౌడరు, తగినంత కారం, చల్లటి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేస్తే అంటుకుంటుందని నేను వేయలేదు. ఇవన్నీ కలిగిస్తున్నాం. వాటర్ పోసుకున్నామండి. నేను చింతపండు కలిపి వాటర్ తీసుకున్నాను. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. పులుసు కదండి, కొంచెం పులుసుగా ఉంటుంది, వాటర్ ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ వేసుకుందాం. కొత్తిమీర వేసి మనం కుక్కర్ మూత పెట్టుకొని
2 విజిల్ రానిచ్చేసేసి మనం ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ ఇదిగండి, ఈ విధంగా వచ్చింది పులుసు కర్రీ. మరి వాటర్ ఉంటే బాగోదని నేను ఈ కండిషన్లో తీసుకుంటున్నాను. చూడండి, మొత్తం 7 వెజిటేబుల్స్ వేసేసాను. ఈ విధంగా ఒక రోజు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనము ఓకే, కొంచెం ఆ పులుసు కూడా కొంచెం ఎనుకుతుంది అన్నమాట ఆరేసరికి. ఓకేనండి, బాయ్. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్. ఇంకా చూశారు కదా ఎలా వచ్చిందో, అంతా బాగా ఉడికిపోయింది. ఇట్లా ఉడికితే మనకి ఓకే.